గా వాడేస్తున్నాం కదా యూపీఐ, గూగుల్ పేనో ఫోన్ పేనో వాడేస్తున్నాం కదా. ఎగ్జాక్ట్లీ సైబర్ దొంగలు దీన్నే టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ స్కామ్, జంప్డ్ డిపాజిట్ స్కామ్ అని చెప్పి దీనికి తెరలేపారు. ఎట్లా ఉంటుంది ఇది అంటే, మనకి సడన్ గా ఒక మెసేజ్ వస్తుంది. మనకి జనరల్ గా ఎవరైనా పైసలు పంపినప్పుడు మనకి మెసేజ్ వస్తుంది కదా, ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది, లేదా గూగుల్ పే ఫోన్ పే మనం నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకుంటే ఇంత అమౌంట్ రిసీవ్డ్ అని చెప్పి మనకి అప్పటిదాకా తెలియని ఒక నెంబర్ నుంచి వచ్చింది అని మెసేజ్ వస్తుంది. మనం ఆ మెసేజ్ చూసిన వెంటనే మనకు కాల్ వస్తుంది. ఆ కాల్లో లేదా మెసేజ్ రూపంలోనే వాళ్ళు మనతో కాంటాక్ట్ అవుతారు. కాల్ వస్తుంది, ఇట్లా మనకి డబ్బులు వాళ్ళు పంపిన స్క్రీన్ షాట్తో సహా మనకి పంపిస్తారు వాళ్ళు. ఇన్ కేస్ వాట్సాప్లో కనుక వాళ్ళు మనతో టచ్లోకి వస్తే, లేదా కాల్ చేస్తే ఇట్లా బై మిస్టేక్ డబ్బులు వచ్చేసినాయి, మాకు అది కొంచెం రిటర్న్ పంపిస్తారా అని చెప్పి అడుగుతారు. మనం ఏం చేస్తామంటే, జనరల్గా మనకుండే క్యూరియాసిటీ, హ్యూమన్ నేచర్ అది. దాని ఏమో అత్యాసనో గ్రీడో ఆ సెక్షన్లోకి మనం వెళ్ళక్కర్లా. జనరల్గానే మనకి ఎవరినైనా మన అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి అన్నప్పుడు మనం జనరల్గా చేసేది ఏంటి, నిజంగా పడ్డాయా అని చెప్పి మనం చెక్ చేసుకోవడానికి మన యాప్లోకి వెళ్తాం. యాప్లోకి వెళ్ళి మనం ఎప్పుడైతే పిన్ ఎంటర్ చేస్తామో దట్స్ ద ఎండ్. మనం ఆ పిన్ ఎంటర్ చేయంగానే అప్పటికే ఆ ఫ్రాడ్స్టర్ ఎవరైతే మనల్ని ఇరికించడానికి, ఈ సైబర్ దొంగతనానికి ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు మనకు ఒక పేమెంట్ రిక్వెస్ట్ పంపిస్తారు. జనరల్గా మనం ఏం ఆలోచిస్తామంటే, యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికే అని అనుకుంటాం. బట్ మనకి తెలియకుండా